श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमान्ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ మంగళవా. నిన్నటి రోజున మన హరికథామృత సారమునందు కరుణాసంధిలో 23వ పద్యము చేతనాచేతన విలక్షణ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 24వ పద్యం. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡಿದುದನಿತ್ತಾದರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆಡ ಬಲದಿ ಒಳ ಹೊರಗಿಂದಿರೇಶನು ತನ್ನವರನೆಂದೆಂದು ಸಲಹುವ ನಾಗಸದವೋಲೆತ್ತ ನೋಡಿದರು. దీని పదచ్ఛేదం. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡಿದುದನು ಇತ್ತು ఆదరిసువందదలి. బేడిదుదనిత్తాదరిసువందదలి అని ఉన్నది. దాన్ని విడదీసినప్పుడు ಬೇಡಿದುದನು ಪ್ಲಸ್ ಇತ್ತು ಪ್ಲಸ್ ಆದರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆ ಎಡ ಬಲದಿ ಒಳ ಹೊರಗೆ ಇಂದಿರೇಶನು ತನ್ನವರನು ಎಂದೆಂದು ಸಲಹುವನು ಆಗಸದವೋಲ್ ಎತ್ತ ನೋಡಿದರು. ఇక ప్రతిపదార్థము. ತಂದೆ ತಾಯಿಗಳು తల్లిదండ్రులు తమ యొక్క శిశువునకు వచ్చినటువంటి భయములను పరిహరిసి పోగొట్టి నిజమందిరది అంటే నిజ అంటే తమ యొక్క మందిరది ఇంటి యందు బేడిదుదను కోరినటువంటి దానిని ఇచ్చి ఆదరిసువందదలి ఆదరించు చందమున ఆదరించినట్లుగా ఆ విధంగా ఇందిరేశను లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి తన్నవరను తన వారిని అంటే తన భక్తులను హిందె అంటే వెనుక, ముందే అంటే ముందు, ಒಳ అంటే లోపల, ಹೊರಗೆ అంటే బయట, ఎడబిడదే తోడు వీడక, ఆగసద ఓల్ ఆకాశము వలె అంటే
ఆకాశము ఏ విధంగా అన్ని వైపులా ఆవరించి మనలను వీడకుండా ఎట్లా ఉంటుందో అలాగా ఎందెందు ఎల్లప్పుడును ఎత్తనోడిదరు ఎచ్చట చూచినను సలహువను రక్షిస్తాడు అని. ఇక తాత్పర్యం, తల్లిదండ్రులు తమ శిశువునకు వచ్చినటువంటి భయమును పోగొట్టి తమ ఇంటి యందుంచుకొని కోరినదిచ్చి ఆదరించినట్లుగా ఇందిరారమణుడైనటువంటి భగవంతుడు తన భక్తులను ఆకాశము వలె, ఆకాశము ఏ విధంగా మన చుట్టూ ఉంటుందో ఆవరించుకొని ఆకాశము చుట్టుముట్టినట్లుగా కుడి ఎడమలందు వెనుక ముందు లోపల బయట తాను తోడు నీడగా ఎల్లప్పుడూ ఎల్లెడలా ఎల్లవేళలా ఉంటూ రక్షిస్తాడు భగవంతుడు అని భావము, తాత్పర్యము. ఇక విశేషార్థము, తల్లిదండ్రులు తమ శిశువునకు వచ్చినటువంటి భయాలను పోగొడతారు. ఎందుకంటే తమకు జన్మించినటువంటి ఆ శిశువు పైన చాలా ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కాబట్టి ఆ శిశువునకు వచ్చేటటువంటి భయములన్నింటినీ పోగొట్టి ఆ శిశువు అడిగినటువంటి దానిని తమ సంతానము ఏమి కోరితే వాటిని ఇచ్చి ఆదరిస్తూ ప్రేమిస్తూ తమ ఇంటి యందు తమ శిశువులను బాగా చూసుకుంటారు, రక్షిస్తారు. ఇది తల్లిదండ్రులు చేసేటటువంటిది. ఇది మనకందరికీ అనుభవానికి వచ్చినటువంటి విషయమే. అదేవిధంగా తల్లిదండ్రులు ఏ విధంగా తమ శిశువులను ఏ విధంగా పోషిస్తారో, రక్షిస్తారో, భయములను పరిహరించి వారు కోరినటువంటి దానిని ఇచ్చి, అదేవిధంగా భగవంతుడు కూడా ఆకాశము వలె, ఆకాశము మనలను చుట్టుముట్టి ఉంటుంది. మన కింద పైన ఎడభాగము బలభాగము అన్ని చోట్ల ఆకాశం ఉంటుంది. మన చుట్టూ ఆకాశము ఆవరించుకొని ఉంటుంది. ఏ విధంగా ఆకాశము మన చుట్టూ ఆవరించుకొని ఉంటుందో అదేవిధంగా భగవంతుడు కూడా ಹಿಂದೆ ಮುಂದೆ ಎಡಬಲದಿ ಒಳ ಹೊರಗೆ ಇಂದಿರೇಶನು తన్నవరను ఎందెందు సలహువ. అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తుల వెనుక ముందు ఎడమ భాగము బలభాగము లోపల బయట అన్ని చోట్ల భగవంతుడు ఉండి తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుడు ఎటువంటి వాడు అంటే, ఏ విధంగా తల్లిదండ్రులు తమ శిశువులకు వచ్చేటటువంటి భయములను పరిహరిస్తాడో అదేవిధంగా జీవులకు వచ్చేటటువంటి భయములన్నింటినీ భగవంతుడు పరిహరిస్తాడు, తన భక్తులకు వచ్చేటటువంటి భయములను. మనకు అనేక భయములు ఉన్నాయి. ఆ అన్ని భయములలో ఒక పెద్ద భయం ఉన్నది. అది ఏమిటి అంటే జనన మరణాఖ్యమైనటువంటి భవబంధము. ఈ భవబంధం అనేటటువంటి పెద్ద భయాన్ని పరిహరించేటటువంటి వాడు ఎవడయ్యా అంటే ఒక్క భగవంతుడే. అంటే ఇక్కడ విష్ణు సహస్రనామం చెప్పినట్లుగా భయకృత్ భయనాశన, ఈ భవమనేటటువంటి భయాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడే. ఆ భవమనేటటువంటి భయాన్ని నాశనము చేసేటటువంటి వాడు కూడా భగవంతుడే.
తన భక్తులకు ఇచ్చినటువంటి భవమనేటటువంటి భయాన్ని నాశనం చేస్తాడు. తన నిజమందిరమునందు అంటే భవబంధములు నాశమైన తరువాత భక్తులకు తాను నిజమందిరాన్ని ఇస్తాడు. అంటే తన వైకుంఠ మందిరాన్ని, ముక్తిని ఇస్తాడు. ఇచ్చి వారిని సంరక్షిస్తాడు. ఇక మనము చెప్పుకున్నట్లుగా ఆకాశము మన అన్ని వైపులా ఉన్నట్లుగానే భగవంతుడు కూడా మన అన్ని చోట్ల, మనకు అన్ని వైపులా భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఏ విధంగా? అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. అంటే ముందు భాగమునందు, వెనుక భాగమునందు, ఎడమ బల కుడి భాగములందును చెవి వరకు లాగి పెట్టుకున్నటువంటి బాణములతో కూడినటువంటి ధనుస్సును ధరించినటువంటి రామలక్ష్మణులు మమ్ములను రక్షించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే భగవంతుడు మనకు ఆకాశము వలె అన్ని వైపుల ఉండి మనలను, మన ఆపదలను పరిహరించి రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. అదే అంటూ ఉన్నారు మనకు ఇక్కడ జగన్నాథదాసుల వారు ఏమని, ಹಿಂದೆ ಮುಂದೆಡಬಲದಿ ಒಳಹೊರಗ ಇಂದಿರೇಶನು ತನ್ನವರನು ಎಂದೆಂದು ಸಲಹುವನು ಆಗಸದವೋಲ್ ఎత్త నోడిదరు. ఎచ్చట చూచినా ఆకాశము వ్యాపించినట్లుగా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉండి తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు. ఆకాశము అన్ని చోట్ల వ్యాప్తమై ఉంటున్నది. ఆకాశమే లేకుంటే మనము ఉండడానికి సాధ్యం కాదు. ఆకాశము అంటే అవకాశము ఇచ్చేటటువంటిది. ఒక ప్రదేశంలో ఒక వస్తువు ఉన్నప్పుడు అక్కడ ఆకాశము లేదు, వస్తువు ఉన్నది. కాబట్టి ఆకాశము సర్వత్ర వ్యాప్తమై అవకాశాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, అన్ని చోట్ల వ్యాప్తమై ఉంటుంది. భగవంతుడు కూడా అదే విధంగా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉంటాడు. వ్యాప్తుడై ఉండి తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు అని ఆ భగవంతుని యొక్క కారుణ్య విశేషము తన భక్తుల పట్ల ఉండేటటువంటి దానిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈ పద్యమునందు తల్లిదండ్రుల దృష్టాంతాన్ని ఉదాహరణను ఇచ్చి, తల్లిదండ్రులు తమ శిశువునకు వచ్చినటువంటి భయములను పరిహరించి కోరినటువంటి వాటిని ఇచ్చి ఆదరించినట్లుగా, ప్రేమించినట్లుగా, అభిమానము చేసినట్లుగా భగవంతుడు తన భక్తుల భయములలో పెద్ద భయమైనటువంటి భవము, సంసారము అనేటటువంటి భయాన్ని పరిహరించి, దానిని పరిహరించిన తరువాత నిజ మందిరమైనటువంటి తన వైకుంఠమునందు తన భక్తులను ఉంచి సంరక్షిస్తాడు. వారికి కావలసినటువంటి సకల సౌఖ్యములను, ఆనందములను, సుఖములను, సంతోషాలను ఇస్తాడు. ఆకాశము వ్యాపించినట్లుగా సర్వత్ర వ్యాప్తుడై అని చెప్పారు. ఇదంతా ఒక భాగమైతే సంకర్షణ వడయ తీర్థులు ఒక సుందరమైనటువంటి ఆధ్యాత్మిక అర్థాన్ని చెబుతూ ఉన్నారు ఈ పద్యానికి. సంకర్షణ వడయ తీర్థులు ఈ పద్యానికి ఆధ్యాత్మిక అర్థాన్ని, తత్వార్థాన్ని చెబుతూ ఉన్నారు. జీవులు అసృజ్య స్థితి యందు ఉంటారు, అంటే సృష్టించకుండా ఉంటారు. అంటే సంసారమునందు రాకుండా ఉండటము అనేటటువంటిదే అసృజ్య స్థితి. ఈ జీవులు ఆటాడేటటువంటి స్థలము ఏది అని అంటే ఈ జగత్తు,
బ్రహ్మాండము. అంటే అసృజ్య స్థితి యందున్నటువంటి జీవులను సృష్టికి తెచ్చేటటువంటి ప్రదేశమే బ్రహ్మాండము. ఈ సంసారమునందు వచ్చిన తరువాత దుష్టుల సహవాసం మనకు కలుగుతుంది. దుష్టులు మనకు దుఃఖానికి కారణభూతులవుతారు, కష్ట నష్టాలకు. ఇక్కడ దుష్టుల సహవాసం అంటే లింగదేహమే, లింగదేహ సంపర్కమే. అసృజ్య స్థితి యందు కూడా లింగదేహము జీవుని అంటుకొని ఉంటుంది. సృష్టిలోనికి వచ్చినప్పుడు, సృజ్య స్థితికి వచ్చినప్పుడు ఆ లింగదేహము మన భాషలో చెప్పుకోవాలి అని అంటే కార్యకారిత్వాన్ని పొందుతుంది, అంటే యాక్టివేట్ అవుతుంది. దుష్ట సహవాసము లింగదేహము. ఇక దుష్ట గ్రహములు ఉంటాయి మనకు. దుష్ట గ్రహములు మనకు తొందరనిస్తూ ఉంటాయి. అవి మనలో ఉండేటటువంటి అహంకార మమకారాదులే ఈ దుష్టగ్రహములు. ఇక భయము. భయము ఏది అంటే ఈ అహంకార మమకారాదుల చేత పుట్టినటువంటి, జన్మించినటువంటి ఈ పాపకర్మలు. ఈ పాపకర్మలను చేయడానికి భయపడటం అంటే మంచి జీవులు, సుజీవులు పాపకర్మలు చేయడానికి భయపడతారు. ఇక మంత్రతంత్రాలు ఏవి అనంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యములను పుట్టించటమే మంత్రతంత్రములు. ఇక నిజమందిరము. నిజమందిరము ఏది అనంటే వైకుంఠ లోకము. ఇక్కడ ఈ విధంగా చూచినప్పుడు ఈ ఆధ్యాత్మిక అర్థాన్ని ఈ పద్యానికి ఎలా మనము సమన్వయం చేసుకోవాలి అని అంటే, తల్లిదండ్రులు శిశువునకు జన్మనిస్తారు. జన్మనిచ్చిన తరువాత పెంచి పోషిస్తారు. ఆ పెంచేటటువంటి క్రమంలో పిల్లలకు వచ్చేటటువంటి భయములను పరిహరించి వారు కోరినటువంటి వాటిని ఇచ్చి వారిని అభిమానిస్తారు, ప్రేమిస్తారు, రక్షిస్తారు తమ ఇంటిలో ఉంచుకొని. ఇక ఇక్కడ భగవంతుడు మనలను అసృజ్య స్థితిలో ఉన్నటువంటి జీవులను సృష్టికి తెస్తాడు. సృష్టికి అంటే ఈ సంసారంలో పడవేస్తాడు. సంసారంలో పడవేసిన వెంటనే మనకు దుష్టగ్రహములైనటువంటి అహంకార మమకారాదులు మనలను చుట్టుముట్టతాయి. అహంకార మమకారాదులు వచ్చినప్పుడు మనము వాటి ప్రభావంగా, ఫలితంగా పాప కర్మలను మనము చేస్తాం. తరువాత ఆ పాప కర్మల నుండి ముక్తులము కావడానికి, బయటపడడానికి జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేటటువంటి మంత్రతంత్రములను మనము అలవరుచుకుంటాము, మన దేహంలో ప్రవేశిస్తాయి. ఈ జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనేటటువంటిది మన సంసారం అనేటటువంటి పెద్ద భయాన్ని పారద్రోలడానికి సాధనములవుతాయి. ఇవన్నీ చేయించేవాడు ఎవడు, చేసేవాడు ఎవడు అంటే భగవద్గీతలో చెప్పినట్లుగా అంతయు భగవంతుడే. అందరి జీవుల హృదయ కమలములందు బింబరూపి అయి ఉండి వారి వారి యోగ్యతానుసారంగా, వారి వారి స్వభావ గుణమునకు అనుగుణంగా, వారి వారి అనాది కర్మలను అనుసరించి వారి చేత వారికి భయములను కలిగిస్తాడు. ఆ భయములను పారద్రోలుతాడు. వారి చేత భక్తిని తన యందు చేసేటట్లుగా చేస్తాడు. తన జ్ఞానాన్ని ఇస్తాడు. తర్వాత
ఐహిక విషయములపైన వైరాగ్యాన్ని కలిగిస్తాడు. ఈ విధంగా కలిగించి వారి వారి యోగ్యతానుసారంగా సాధన భగవంతుడు చేయించి, ఆ భగవంతుడు ఒక్క బింబరూపి అయి మన లోపల ఉండటమే కాకుండా భగవంతుడు అనేక రూపములతో మన చుట్టూ అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అని మనము ఇప్పుడే చెప్పుకున్నట్లుగా మన కుడి ఎడమలందు పైన క్రింద అన్ని వైపులా భగవంతుడు ఉండి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అన్ని చోట్ల నారాయణుడు వ్యాప్తుడై ఉండి మన లోపల మన బయట ఉండి మన చేత మన యోగ్యతానుసారంగా మన స్వభావ గుణములకు అనుగుణంగా కర్మానుసారంగా తాను పనులు చేసి బింబరూపి అయి పనులు మన చేత చేయించి ఆ కర్మ ఫలములను మనను అనుభవించేటట్లుగా చేసి, వారి సాధన పూర్తి అయిన తరువాత భగవంతుడు ఏం చేస్తాడు, ముక్తియోగ్య జీవులను తన నిజ మందిరానికి, ఈ లింగదేహం అనేటటువంటి బంధము సంసారానికి కారణభూతమైనటువంటి ఆ లింగదేహాన్ని నాశము చేసి తన భక్తుడైనటువంటి జీవుని నిజమందిరానికి, అంటే తన మందిరమైనటువంటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళి వైకుంఠములో ఉంచి తన భక్తుడు కోరినటువంటి వాటిని అన్నింటినీ ఇచ్చి సదా రక్షిస్తూ ఉంటాడు, సర్వత్ర వ్యాప్తుడై అని ఈ విధంగా సంకర్షణ వడయ తీర్థుల వారి వ్యాఖ్యానము ఆధ్యాత్మికార్థాన్ని తత్వార్థాన్ని తెలియజేస్తూ మనకు ఆనందం కలిగే విధంగా, ఆహ్లాదము కలిగే విధంగా వారి వ్యాఖ్యానము ఈ పద్యానికి ఉంటూ ఉన్నది. మొత్తానికి ఈ పద్యము ఏమి చెబుతూ ఉన్నది అని అంటే, కరుణామూర్తి కరుణాసముద్రుడు భక్తవత్సలుడు అయినటువంటి భగవంతుడు మనలను అన్ని వైపుల నుండి అన్ని చోట్ల ఉండి మనలను సదా రక్షిస్తూ మన భయములను ఆపదలను పరిహరిస్తూ మనకు కావలసినటువంటివి మనము కోరినటువంటి వాటిని మనకు యోగ్యతానుసారంగా ఇస్తూ మనలను సదా రక్షిస్తూ భవబంధము అనేటటువంటి భయాన్ని పారద్రోలి చివరికి మనకు యోగ్యమైనటువంటి స్థానాన్ని తన నిజమందిరమైనటువంటి వైకుంఠమునందు ఇస్తాడు భగవంతుడు. ఇంతటి కరుణాసముద్రుడు. ఇటువంటి భగవంతుని కారుణ్య విశేషాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు వివరించినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ, ఇక ముందు 25వ పద్యమైనటువంటి వడల నెలలందది అనేటటువంటి పద్యాన్ని రేపు మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.